నిజంగానే ఇంటింటికి పూర్తి స్థాయిలో సర్వే జరిగిందనుకుంటున్నారా మీరు? ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఓటేసే సిస్టమ్ కానీ లేకపోతే ఇంకోటైనా కూడా 100% ఏది జరగదు. కానీ జరిగిన కాడికైనా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ కులగణన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎక్కడైనా బీసీలకు అనుకూలంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్లు వచ్చినాయి కదా మొన్నటి వరకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే కిందంగా గిచ్చి మీదంగా నవ్వమంటూ పేరుకేమో పెదవులతోటి సామాజిక న్యాయం మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలే. రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన 90% మెజార్టీ పీపుల్ 90% తెలంగాణ. రాహుల్ గాంధీ గారు ఇక్కడ కులగణన వివరాలు ప్రకటించిన రోజే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడి 51% నుంచి 46%కి బీసీలు తగ్గిపోయారు. బీసీలలో 2014లో 1,80,00,000 పైసీలకు బీసీలు ఉన్నారు. 2024కి వచ్చే వరకల్లా అదే బీసీలు 1,64,00,000 పోయింది. ఇది 10 సంవత్సరాల్లో 20 లక్షల మంది చచ్చిపోయారు అంటారు. ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, వీళ్ళెవరు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేతులు కట్టుకోవడం, వాళ్ళు తానా అంటే వీళ్ళు తందనా అంటారు. పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళేమో మేము పూర్తి స్థాయిలో కులగణన చేసినాము, మా మీద ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తారో ఓపెన్ గా రమ్మనండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళు బట్టగాల్చి మీరేస్తున్నారు. ఇప్పుడు మాకు బట్టగాల్చి మీదేవలసినటువంటి పని లేదు. మేము రాజకీయ పార్టీ కాదు, మాది రాజకీయ మైలేజ్ తీసుకోవడం కాదు. మీరు కులగణన చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు ది భార్గవ్ పాడ్కాస్ట్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ లెక్కలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా బీసీ సమాజం అంతా కూడా ఈ కులగణన సర్వేపై మండిపడతా ఉంది. బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు, లీడర్లు వీళ్ళంతా కూడా ప్రభుత్వం అగ్రకులస్తుల దగ్గర ప్రభుత్వం రన్ అవుతూ ఉంది కాబట్టి బీసీలను మోసం చేస్తోంది అనే ధోరణిలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. 20 లక్షల మంది బీసీలను ఎక్కడికి పంపించారు? ఒకవేళ చనిపోయారా? చనిపోతే వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. నమస్తే. నమస్తే. కులగణన సర్వే రిపోర్ట్తో మొదలు పెడదాం. నిజంగానే ఇంటింటికి పూర్తి స్థాయిలో సర్వే జరిగిందనుకుంటున్నారా మీరు? అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఓటేసే సిస్టమ్ కానీ లేకపోతే ఇంకోటైనా కూడా 100% ఏది జరగదు. కానీ జరిగిన కాడికైనా సైంటిఫిక్గా, అదేవిధంగా మెథడాలికల్గా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంటే ఇక్కడ కులగణన స్టార్ట్ చేసేటప్పుడే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ కులగణన అనేది మ్యాండేటరీ కాదు, కంపల్సరీ. ఈ కులగణనలో ఈ దేశంలో పుట్టినందుకు ఈ కులగణనలో 100% పాల్గొనాల్సిందే. పాల్గొనకపోతే ఈ దేశ పౌరుడు కాదు, లేకపోతే ఈ పనిష్మెంట్ ఉంటుందంటే 100% పాల్గొందరు. అట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలే, ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ ఇవ్వడం మూలంగా చెప్తున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆప్షన్ ఇచ్చింది. ఒకవైపు ఆప్షన్ ఇచ్చింది, రెండోది కులగణనలో పాల్గొనాలి, కులగణన చేయడం మూలంగా ఈ ప్రయోజనాలు వస్తాయి, కులగణన వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించాలి. ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీ పేపర్ల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, లేకపోతే సినిమా టాకీస్లో ద్వారా, హోర్డింగ్ల ద్వారా, పోస్టర్ల ద్వారా, వాల్ రైటింగ్ ద్వారా, ఏ వేదికలు ఉన్నాయో ఆ వేదికలలో విస్తృతమైన ప్రచారం కల్పించాలి. కానీ 1% కూడా ప్రచారం కల్పించలే. అంటే ప్రజలకు కులగణన స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకు వందలాది సందేహాలు వచ్చినాయి. ఒక్క సందేహాన్ని తీర్చడానికి ప్రభుత్వం తరఫున ఒక్క అధికారి లేడు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ కులగణన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎక్కడైనా బీసీలకు అనుకూలంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్లు వచ్చినాయి కదా మొన్నటి వరకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే కిందంగా గిచ్చి మీదంగా నవ్వమంటారు. పేరుకేమో పెదవులతోటి సామాజిక న్యాయం మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలే అని చెప్తున్నారు. దాంతో నిజమే అని నమ్ముతున్నారు బీసీలు. అరే నిజమే కదా అంటున్నారు. అక్కడ రాహుల్ గాంధీ, ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటున్నాడు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, వాస్తవమే కదా అంటున్నారు. రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన 90% తెలంగాణ. రాహుల్ గాంధీ గారు ఇక్కడ కులగణన వివరాలు ప్రకటించిన రోజే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి 90%
కులగణన లెక్కల్లో తేలిందని ఢిల్లీలో వారు చెప్తున్నారు పార్లమెంట్ సాక్షిగా. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం బీసీలు కేవలం 46%, ఇందులో ముస్లిం బీసీలు 10%, ముస్లిమేతర బీసీలు 46%, అగ్రకులాలు 16%, అదేవిధంగా ఎస్సీలు 17%, ఎస్టీలు 10% అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్కు పార్లమెంట్లో మాట్లాడిన స్టేట్మెంట్కు విరుద్ధంగా చెప్పాడు. సరే, రాహుల్ గాంధీ గారు ఓవరాల్గా మాట్లాడిండు, వారి దగ్గర సంఖ్యలు లేవు. ఇక్కడ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం చెప్పేదే శాంటిటీ ఉంటుంది, ప్రభుత్వం చెప్పేదే అకౌంటబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే 2014లో జరిగిందో ఆ సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పుడు 2024లో జరిగేటువంటి సమగ్ర కులగణన సర్వేకు ఇలా 10 సంవత్సరాలుగా తేడా వచ్చింది. ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వేకు సమగ్ర కులగణన సర్వేకు 10 సంవత్సరాల తేడాలో మొత్తం ఓవరాల్గా రాష్ట్ర జనాభా పెరగాలి. అదేవిధంగా ఓవరాల్గా పెరిగినట్టు బీసీల జనాభా పెరగాలి, ఎస్సీల జనాభా పెరగాలి, ఎస్టీల జనాభా పెరగాలి, ముస్లింల జనాభా పెరగాలి, చివరికి అగ్రకులాల జనాభా పెరగాలి. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఏ జనాభా పెరగలే, బీసీ జనాభా పెరగలే, ఎస్టీది 1% పెరిగింది, ఎస్సీ జనాభా పెరగలే, ముస్లిం జనాభా పెరగలే, అగ్రకులాల జనాభా మాత్రం అనూహ్యంగా 16% పెరిగింది. 9% ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో 9% ఉన్నటువంటి అగ్రకులాల జనాభా అనూహ్యంగా 16% పోయింది. అంటే 16 లక్షల మంది జనాభా పెరిగింది. 51% ఇదే బీసీలు, ఇదే బీసీల విషయానికి వస్తే బీసీలలో 2014లో 1,80,00,000 పైచీలకు బీసీలు ఉన్నారు, 83 లక్షలు ఉన్నారు. 2024కి వచ్చే వరకల్లా అదే బీసీలు 1,64,00,000 పోయారు. అంటే దాదాపు 21,57,000 మంది 21,57,000 మంది మటుమాయమైపోయారు. అంటే ఈ 10 సంవత్సరాల్లో 20 లక్షల మంది చచ్చిపోయారు అంటారు. అయితే 21 లక్షల మంది పెరగాలి. అగ్రకులాల జనాభా 16 లక్షల మంది పెరిగితే 32 లక్షల మంది అన్న బీసీలు పెరగాలి, డబల్ పెరగాలి. వాళ్ళదంతా 9-10%. వాళ్ళు 9-18 అయినా కూడా బీసీలు ఇంకా 10-15% పెరగాలి. కానీ పెరగలే, తగ్గిరు. అంటే దీంట్లో లాజిక్ ఏంది? ఇలా జానారెడ్డి సర్వే అంటారు కొంతమంది, నిజమేనా? ఇది జానారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ ప్రభుత్వం అనేది ఒక బాధ్యతతోటి ఉండాలి. కానీ ప్రభుత్వంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వే చేస్తున్నామని చెప్పి ప్రభుత్వంలో అగ్రకులస్తులు ఉన్నారు కదా, ఇక్కడ 100% వాళ్ళదే ఉంది. ఇప్పుడు కాకి నోట కోకిల రాగం రాదు. అగ్రకులాలు మేము సామాజిక న్యాయం చేస్తాము, మేము కులగణన చేసి దేశానికి రోల్ మోడల్ కాబోతున్నాము, అద్భుతంగా చేస్తామన్నారు. నిజంగానే మేము నమ్మినాం. అరే, నేను రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా, రాహుల్ గాంధీ పేరుతోటి రాష్ట్రం నడుస్తుంది కదా, కాబట్టి అద్భుతంగా చేస్తారేమనుకున్నాం. కానీ కులగణన ప్రారంభమైన దశ నుంచి మొదలుకుంటే నిన్నటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించేంత వరకు ఏది కూడా పారదర్శకంగా జరగలే. ఆ ప్రాసెస్ అంతా తప్పుల తడకగా నడిచింది. ఇవాళ ఫస్ట్ జీవోలు తీసి అక్కడ ఫస్ట్ బీసీ కమిషన్ నియమించారు. మళ్ళీ దాంతో కాదు, కోర్టుకు పోగానే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఆ డెడికేటెడ్ కమిషన్ నియమించిన తర్వాత వాళ్ళకి ఇంతవరకు విధి విధానాలు ఏందో, వాళ్ళు ఏం సర్వే చేస్తారో, డెడికేటెడ్ కమిషన్లో నియమించిన వాళ్ళకి ఏం ఎలిజిబిలిటీ ఉందో కూడా తెలియదు. వాస్తవంగా ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు లీగల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్నట్టు. ఎందుకంటే రిజర్వేషన్లు పెరగాలంటే కోర్టుల, ఇప్పుడు దేశంలో సామాజిక రిజర్వేషన్లు 50% పెరగొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కులగణన డేటా వచ్చిన తర్వాత ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం రావాలంటే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బలమైనటువంటి తమ ఆర్గ్యుమెంట్ని వినిపించాలి. అప్పుడు ఎవరిని పెట్టాలి? ఒక రిటైర్డ్ జడ్జిని, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్ని, లేకపోతే ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జిని పెట్టాలి. కానీ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు. అంతకుముందు ఆయనకు లీగల్గా కానీ బీసీ పరంగా కానీ ఏమీ లేదు. అక్కడ పప్పుల కాలేశారు. తర్వాత కులగణన స్టార్ట్ అయిన తర్వాత ఎన్యూమరేటర్లకు, ఇంటింటికి తిరిగి ఇచ్చేటువంటి ఎన్యూమరేటర్లకు సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదు. ఆ తర్వాత కులగణన మీద చాలా లక్ష సందేహాలు వచ్చినాయి ప్రజలకు. ఎందుకు సందేహాలు వచ్చినాయంటే, ఇప్పుడు మనం ఫోన్ చేస్తాం, ఇప్పుడు మీ ఫోన్ చేస్తే రింగ్ టోను, మీరు నాకు ఫోన్ చేసారు, రింగ్ టోన్ ఏమని వస్తుంది? సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, మిమ్మల్ని అది చేయొచ్చు, మీ బ్యాంకు లూటీ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని ఇది చెప్తుంది సైబర్ నేరకు సంబంధించి. ఇవాళ క్వశ్చనీర్ ఇంటింటికి తిరిగి చేసేటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో క్వశ్చనీర్ తయారు చేసినప్పుడు బీహార్లో
17 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు, ఎక్కువ తక్కువ ఇవ్వకుండా. ఇక్కడ 76 క్వశ్చన్లు ఇచ్చారు. 76 క్వశ్చన్లో నీకు భూమి ఎంత ఉంది, అదేవిధంగా నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, నీకు ఐటీ కడుతున్నావా లేదా, నువ్వు ఎంత సంపాదన ఉంది, నువ్వు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నీ ఆస్తి ఎంత, ఇవన్నీ అడుగుతాల కల్లా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియారు. ఇక వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారు. ఇలా రెండు ఉన్నాయి. ఒకటి, ధనవంతులు సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఆస్తులు బయటపడతాయని చెప్పి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలకు కానీ అపార్ట్మెంట్లకు కానీ వాళ్ళు ఎనిమిరేటర్లు పోతే కుక్కలు ఎగబెట్టించారు, వాచ్మెన్లకు చెప్పారు రానియొద్దని చెప్పి తాళాలు పెట్టారు, వాళ్ళు సహకరించారు. ఆ తర్వాత పేద ప్రజలు, అమ్మ మేము ఉన్నది ఏమన్నా చెప్తే కాస్తో కూస్తో 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి, లేకపోతే కొద్దిగా బ్యాంకులో అకౌంట్లో ఏదో ఒకటి వస్తే బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయని ఇవన్నీ చెప్తే మాకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు రాకుండా పోతామని చెప్పి పేదవర్గం అపోజింది. వీళ్ళ అపోహాలను తొలగించి వీళ్ళకు సవివరంగా చెప్పేటువంటి వీళ్ళ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పేటువంటి ఒక ఏజెన్సీ ప్రభుత్వాన్ని నియమించలే. మేము చెప్పినాం రేవంత్ రెడ్డి గారిని, లీడర్లని బీసీ సంఘం సంబంధించిన లీడర్లతో వీళ్ళని పిలిచి మీలాంటి వాళ్ళని పిలిచి చర్చలు ఏమైనా జరిపిరా, కులగణన చేయబోతున్నాం, సర్వే చేయబోతున్నాం, మీ కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి కులగణన మీద మేము కోర్టులో కేసు వేసినాం. కులగణన మీద 3 దశాబ్దాలుగా పోరాటం చేసినాం. కులగణనకు ఓకే అన్న తర్వాత తప్పని పరిస్థితుల్లో కులగణనకు ఓకే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది, దాన్ని స్కిప్ చేసి ఎన్నికలకు పోదామని చూసారు. సెక్రటరీలో మీటింగ్ పెట్టారు, జానారెడ్డి గారిని పిలిపించి పక్కన కూర్చోబెట్టుకున్నారు సీఎం గారు, స్కిప్ చేసి పోదామని చూసారు. కానీ నేను కోర్టులో కేసు వేసిన, ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని హైకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చింది. 60 రోజులలో కులగణన చేసి మీ ముందుకు వస్తామని ప్రభుత్వం టైం తీసుకుని వచ్చింది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో కులగణన, అటు రాహుల్ గాంధీ ఇటు కోర్టు రెండింటి మూలంగా కులగణన చేయాల్సి వచ్చింది. నేను అంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల మీడియాలో, పేపర్లలో కానీ టీవీలో కానీ 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈ కులగణన మీద ఈ సందేహాలు తీర్చడానికి, ప్రజల యొక్క అపోహలను పారదోలడానికి, అపోహలను తొలగించడానికి ఇలా ఈ కులగణన మీద విస్తృతమైన ప్రచారం చేయండి అని చెప్పి మేము చెప్పినాం. స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పినాం, కానీ చేయలే. ఆ తర్వాత నోడల్ వినండి, అన్ని ఉట్టి ముచ్చట, ఇక్కడ 150 కోట్లు కాకెత్తుకపోయిందా? ఇవాళ నేను అంటున్నా, ఇవాళ 150 కోట్లు ఇస్తే ఎందుకు విస్తృత ప్రచారం చేయలే? భార్గవ్ గారు చిన్న ఒక ఉదాహరణ చెప్తా. ఎన్నికలు వస్తాయి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి. ఓటు వేయాలనేది అందరూ తెలుసు, కానీ ఎన్నికల కమిషను పేపర్లలో యాడ్స్ ఇస్తుంది, టీవీలలో యాడ్స్ ఇస్తుంది, మనం సినిమా పోతే సినిమా టాకీస్లు ఇస్తుంది, ఓటు హక్కు వినియోగించుకోండి, గోడల మీద వాల్ రైటింగ్ రాస్తుంది, పోస్టర్లు తీస్తుంది, పాంప్లెట్ వేస్తుంది. ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి, మంచి వ్యక్తులని మంచి పాలన కావాలంటే ఓటు వేసుకోవాలి. అది తెలిసినా కూడా ఎందుకు చేస్తుంది? మరి ఈ కులగణన మీద 1931 తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కులగణన చేసేటువంటి ఫస్ట్ సర్వే. మరి దీని మీద అపోహలను తొలగించడానికి, ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండడానికి మీరు చేసినటువంటి పని ఏం చేశారు? మేము రేవంత్ రెడ్డి గారిని, సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా ఒక నోడల్ అధికారిని పెట్టండి, లీగల్ ఎక్స్పర్ట్స్ను, సామాజిక తత్వవేత్తలను, మాలాంటి ఉద్యమకారులకు ఒక సలహామండలి వేయండి. ఒక నోడల్ అధికారిని ఎవరైతే పెడతారో వాళ్ళతోటి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు మేము సమన్వయం చేసుకుని కులగణనలో లోటుపాట్లు లేకుండా కులగణనలో 100% అందరూ పాల్గొనేలా చైతన్యం చేసి కులగణన సక్సెస్ అయ్యేలా చేస్తాం, మేము సహకరిస్తామని పోయి చెప్పినాం. కానీ మంచిది అన్నాడు, నోడల్ ఆఫీసర్ నేలే, కులగణన మీద ప్రచారం చేయలే, దాని మీద రివ్యూ పెట్టలే. దానికి అనేక ప్రశ్నలు తలెత్తినప్పుడు నేను పోయి బీసీ మినిస్టర్ని అడిగితే నాది కాదు డిప్యూటీ సీఎం చూస్తున్నాడు, డిప్యూటీ సీఎం అయితే నేను చూస్తలేను, ఉత్తమ్ కుమార్ చూస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ అంత సీఎం గారి చేతులు ఉంది, సీఎం గారు చూస్తున్నాడు. అసలు దీనికి నాదుడే లేడు. ఇంత పెద్ద హిస్టారికల్గా డిసిషన్ తీసుకుని దేశానికి రోల్ మోడల్ అని చెప్పేటువంటి ఈ కులగణనలో లేకపోవడం మూలంగా ఏం జరిగిందంటే, ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, వీళ్ళెవరు ఎందుకు దీని మీద మాట్లాడలేదు? ఎస్సీ పవర్ లేని ఎమ్మెల్యేల గురించి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో వాళ్ళ సామాజిక వర్గానికి కోసం పోరాడుతుండు. అవును, మరి అట్లా బీసీ మంత్రులు మాదిగల కోసం దామోదర్ రాజనరసింహ, వేముల వీరేశము, తర్వాత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా రోడ్డు మీదకి ఎక్కి, ఎవరు సామాజిక వర్గం కోసం వాళ్ళు పోరాటం చేస్తారు, మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలంతా రోడ్డు మీదకి ఎక్కి, బీసీలలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేతులు కట్టుకోవడం, వాళ్ళు తానా అంటే వీళ్ళు తందనా అనడం,
వెన్నెముక లేకుండా వ్యవహరించారు. ఇప్పుడు వాళ్ళకున్న ఇవాళ చైతన్యం మనకెందుకు నేను అంటున్న ఉన్నట్లేదు బీసీ అంటున్నాను. ప్రజాప్రతినిధులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం మాతోటి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో సంప్రదించాలి. సంప్రదించకున్నా పర్వాలేదు, మా బాధ్యతగా ఈ కులగణనలో ఇట్లాంటి తప్పులు దొరుకుతున్నాయి, ఇది సరిదిద్దాలని చెప్పి మేము అందరి చుట్టూ తిరిగినాం, సిఎస్ కూడా ఇచ్చినాం, కానీ సరి చేయలే. ఎందుకు అంటే అసలు కులగణన అనేది మాకు అప్పుడు ఏమర్థమైందంటే ఇంట్రెస్ట్ లేకుండా జరుగుతుంది. ఓకే, నామమాత్రంగా ఏదో ఇది హామీ ఇచ్చినాం ఇది కాబట్టి ఎందుకు చేయాలి అనే ఉద్దేశం మీద జరుగుతుంది తప్ప ఇంట్రెస్ట్ తోటి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రతిపదిక మీద చాలా ఇంట్రెస్ట్ చేసేటువంటి కులగణన కాదని తేలింది. ఎందుకు తేలింది? ఇలా సమగ్ర ఎవరైతే ఎన్యూమరేటర్లు ఉంటారో ఇంటింటికి తిరిగే వాళ్ళకు సరైనటువంటి శిక్షణ ఇవ్వాలని చెప్పినాం. ఓకే. సరైన శిక్షణ ఇవ్వలే. శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఒక ఇంటికి పోతే ఇంటి యజమాని ప్రశ్నలు అడిగితే ఎన్యూమరేటర్ నోరెళ్ళబెట్టిండు, ఓకే. సమాధానాలు చెప్పలేకపోయిండు. కాబట్టి వాళ్ళు కులగణనలో సహకరించలేదు. ఒకటి. రెండోది, ఇలా ఫస్ట్ కులగణన చేయాలంటే హౌజ్ సర్వే చేయాలి, హౌజ్ హోల్డ్ సర్వే చేయాలి. అంటే ఇండ్లను గుర్తించాలి, స్టిక్కర్లు వేసి అసలు ఎన్ని ఉన్నాయి, 1,05,00,000 ఉన్నాయా, 1,25,00,000 ఉన్నాయా, ఫస్ట్ ఇండ్లను గుర్తించాలి. ఇండ్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సంచార జాతులు ఉన్నారు, వాళ్ళకి స్థిర నివాసాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? అదేవిధంగా కిరాయి ఇంట్లలో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక ఇంటి యజమాని ఉన్నాడు, ఆ ఇంట్లో 5 కిరాయిదారులు ఉంటారు. ఆ కిరాయిదారులు ఇంటి యజమాని ఆ కిరాయిదారుల ఇంటికి స్టిక్కర్ వేయబోతే ఏనియలే. ఎందుకంటే స్టిక్కర్ వేస్తే అఫీషియల్గా ఆయనది అయితే రేపు సమగ్ర కుటుంబ సర్వేలో పలానా ఆయన ఉంటుంది. అప్పుడు రేపు కోర్టు పోయి నాదే ఇల్లు అంటే ఎట్లా? కాబట్టి ఓనర్ మాది ఒక్కటే తప్ప అక్కడ ఏనియలే, గేటెడ్ కమ్యూనిటీలు వేయలే, అపార్ట్మెంట్లలో ఏనియలే. కాబట్టి ఇది పకడ్బందీగా జరగాలి, ఈ ఇంటి సర్వే చక్కగా జరగాలని చెప్పినాం. అది జరగలే. బీహార్లో ఏం చేసిరంటే ఇల్లు లేనోళ్ళకు, కిరాయి ఇళ్ళలో ఉన్నోళ్ళకు, ఎవరైనా మిస్ అయిన వాళ్ళకు ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఒక నెల రోజుల పాటు, ఒక్కరోజు కాదు నెల రోజుల పాటు చౌరస్తాలో టేబుల్ వేసి కూర్చున్నారు ప్రభుత్వ అధికారులు. నీకు ఇల్లు లేకున్నా సరే నువ్వు కులగణన పాల్గొనకపోతే నువ్వు ఏడు ఉంటావు, ఏ ఊరు, ఏ మున్సిపాలిటీ అది నింపిపోతారు. ఆ తర్వాత ఇంకోటి ఏం చేశారు, వాళ్ళు విదేశాలలో ఉన్న ఆ రాష్ట్రంలో పుట్టి బతుకు తెరువు కోసం మైగ్రేషన్ అయిన వాళ్ళు విదేశాలు ఉన్నా, దుబాయ్లు ఉన్నా, ముంబైలు ఉన్నా, బొగ్గుబాయిలు ఉన్నా మాన్యువల్ కాకుండా ఆన్లైన్ విధానంలో పాల్గొనే సిస్టాన్ని డెవలప్ చేసుకోరు. ఒక యాప్ క్రియేట్ చేసేసి ఆ యాప్ ద్వారా పాల్గొనేటట్టు చేశారు. అట్లా బీహార్లో 96% సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఇవన్నీ ఏమీ చేయలే. ఒక యాప్ క్రియేట్ చేయమంటే చేయలే, కుటుంబాలు లేనటువంటి వాళ్లకు సర్వే చేయమంటే చేయలే, అదే సంచార జాతులకు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమన్నా పెట్టలే. ఆ తర్వాత ఇంటికి తిరిగి తీసుకొచ్చినట్టు సర్వే ఫామ్ తీసుకొచ్చారు. ఆ సర్వే ఫామ్లు కంప్యూటరైజ్ చేయాలి. కంప్యూటరైజ్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులతో చేయాలి, కానీ స్టాఫ్ లేదు వీళ్ళ దగ్గర. మీరు అన్నారు చూడు 150 కోట్లు ఎక్కడ పోయినాయని. వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వ అధికారులు కాలేజీ విద్యార్థులను తీసుకొచ్చి, ఇంటర్ డిగ్రీ చదివేటోళ్ళని లేకపోతే ఇంజనీరింగ్ చదివే పిల్లలు తీసుకొచ్చి ఈ ఫాములు కంప్యూటరైజ్ చేసినందుకు ఫామ్కి 25 రూపాయలు ఇస్తా అని చెప్పి కంప్యూటరైజ్ చేయించారు. అంత అజాగ్రత్తగా చేపిస్తే తలకల్లా ఇక్కడ బీసీ అంటే వాడు ఎస్సీ అని కొట్టాడు, ఎస్సీ అంటే ఓసీ అని కొట్టాడు, ఎట్లా పడితే అట్లా ఫీడ్ చేసి మొత్తానికి అంటే ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేసి ఇన్ని ప్రతి స్టెప్లో జరిగేటువంటి విషయాన్ని నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాను. పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళేమో మేము పూర్తి స్థాయిలో కులగణన చేసినాము, మా మీద ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తారో ఓపెన్ గా రమ్మనండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళు బట్టగాల్చి మీరేస్తున్నారు. ఇప్పుడు మాకు బట్టగాల్చి మీదేవలసినటువంటి పని లేదు. మేము రాజకీయ పార్టీ కాదు, మాది రాజకీయ మైలేజ్ తీసుకోవడం కాదు. మీరు కులగణన చేస్తుంటే ఫస్ట్ మిమ్మల్ని ప్రేజ్ చేసిందే మేము, మీకు సన్మానాలు చేసి మా గుండెల మీదకి ఎక్కి ఊరేగించిన మిమ్మల్ని. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడ్డది. ఇది బ్రహ్మాండంగా ఒక లౌకికమైనటువంటి పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినాం. కానీ మీరు మాకు ఇచ్చిన కానుక ఏంటంటే కులగణన చేయకుండా ఏం లేదు. వెనకడికి ఒక అతనుకు ఏదో పుండైందని కొన నాలుకకు మంది వేసిండట, ఉన్న నాలుక కూడా ఉడిక్కపోయిందట. ఇప్పుడు ఇంత ఉందన్నమే మేము 60% ఉన్నామని చెప్పేది, వీళ్ళు వచ్చి 46%కి పరిమితం చేశారు. అంటే ఎంత అన్యాయం చూడు, ఇక్కడ ఎంత కుట్ర. ఒకటి. రెండోది, 2011లో దేశవ్యాప్తంగా జాతి జనగణన జరిగింది. అందులో తెలంగాణలో 80 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 3,50,000 మంది జనాభా అని తెలిసింది 14 సంవత్సరాల కిందట.
14 సంవత్సరాల కింద 3,50,00,000 మంది ఉందంటే 14 సంవత్సరాల తర్వాత వీళ్ళు తేల్చింది ఏంది 3,64,00,000 మంది ఉన్నారు. అంటే 14 లక్షల మంది పెరుగుతారా? 14 ఏళ్ళ సంవత్సరానికి 1 లక్ష మంది పెరుగుతారా? ఓకే. అంటే శ్రీకృష్ణ కమిటీ ఉంది ఎగ్జాంపుల్. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో చేసి ఇక్కడ బీసీల జనాభా హైయెస్ట్ ఉన్నది. ఇవాళ ముస్లింలు కాకుండానే బీసీల జనాభా 53% శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. అదేవిధంగా ఓటర్ గణన ఇక్కడ ఈ ప్రభుత్వం ఉంది. ఓటర్ గణన ఓటర్లు కూడా 3,63,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నారు కదా, ఆధార్ కార్డు వాళ్ళే 3,88,00,000 ఆధార్ కార్డు ఉన్నాయి. ఈ ఏ సంఖ్యకు చూసినా పోల్తలేదు కదా. నోటు లెక్కలతో చెప్పొచ్చు మనము. దీన్ని క్యాలిక్యులేట్ తర్వాత చేయాల్సిన అవసరం లేదు. ఈ అన్ని లెక్కల పక్కన పెట్టు. సరే బీసీలది 10 ఏళ్ల కింద 1,83,00,000 ఉంటే ఇప్పుడు 1,64,00,000 అయింది కదా, 22 లక్షలు తగ్గింది కదా. మరి ఓసీలేదు ఎందుకు తగ్గలే? అగ్రకులాలేదు ఎందుకు తగ్గలే? తగ్గినప్పుడు అన్ని తగ్గాలి కదా. ఒకటి తగ్గి ఇంకొకటి ఎందుకు తగ్గదు? అంటే అశాస్త్రీయమైనటువంటి దీని మీద ఇంట్రెస్ట్ లేకుండా దీని మీద చేసినాం తూతూ మంత్రంగా మమ అనిపిద్దాం అనే ఉద్దేశం ఉంది తప్ప ఇంటెన్షనల్గా ప్రభుత్వం బీసీల మీద ఒక వివక్షతపూర్వమైన వైఖరి అవలంబించింది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదనే దానికి అన్ని సాక్ష్యాలు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. మీరో లేకపోతే ఆర్ కృష్ణన్నో లేకపోతే మల్లన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రకులస్తులకు డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకనే బీసీ సమాజాన్ని చంపేసిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఏమైనా జరిగిందనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎంతో ముందు చూపుతోటి ఆలోచించి ఒక కుట్రతోటి చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇందులో కుట్ర స్పష్టంగా దాగి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి మీరు చెప్పిన యాంగిల్ ఒకటైతే, రెండో యాంగిల్ ఏంటంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అమలు అవుతున్నాయి. ఓకే, అవును. 10% అమలు కావడం వల్ల ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీల కంటే ఏ ఉద్యోగ పోటీ పరీక్షలు కూడా డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, లేకపోతే లైన్ ఇన్స్పెక్టర్లు కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు చూసినా కూడా కటఫ్ మార్కులు బీసీ అభ్యర్థికి ఒక 80 మార్కులకు ఉద్యోగం వస్తే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థికి 20 మార్కుల తేడాతోటి 60 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. 20 మార్కుల తేడా ఉంటుంది. చివరికి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏమైంది తెలుసా? ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ వస్తే కూడా ఉద్యోగం వస్తుంది. గతంలో కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు అనేవాళ్ళు, రిజర్వేషన్లో ఏముందయా, పరీక్షకు అటెండ్ అయితే చాలు వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పరిస్థితి ఎగ్జామ్కి అటెండ్ అయితే ఉద్యోగం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలా మెరిట్ మార్కులు వచ్చినటువంటి హైయెస్ట్ మార్కులు వచ్చి స్కోర్ చేసినటువంటి బీసీ అభ్యర్థులకు ఏం ఉద్యోగాలు వస్తలేవు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తలేవు. కానీ అతి తక్కువ మార్కులు వచ్చిన స్కోర్ చేసినటువంటి అగ్రకులాల అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే దీని మీద మేము మొదటి నుంచి ఫోకస్ చేసి ఈ మధ్యన ఫైట్ చేస్తున్నాం. దీంతో ప్రభుత్వం ఏం చేసింది, మనము కనుక అగ్రకులాల జనాభా, ఇక్కడ విషయం ఏంటంటే బీసీలు 99% సర్వేలో పాల్గొన్నారు, అగ్రకులాలు 50% సర్వేలో పాల్గొనలే. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు బయటపడతాయి. ఇవాళ నేను అంటున్న కేసీఆర్ కూడా పాల్గొనలే, కిషన్ రెడ్డి కూడా పాల్గొనలే, వీళ్ళు కూడా పాల్గొనలే. వీళ్ళతో పాటు చాలా మంది పాల్గొనలే అగ్రకులాలు. కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసారు. మొన్న ఎస్సీ రిజర్వేషన్ కోసము ఈ బీసీ కులగణన కోసం ఒక ఏర్పాటు చేయడం జరిగింది. 42% మేము అంటే చట్ట సవరణ చేయనప్పటికి కూడా మేము మా పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది చెప్పిర్రు. అసెంబ్లీలో మాట్లాడుతూ అబద్ధాల సంఘాలని ప్రభుత్వాన్ని ప్రాపగండం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అన్నారు. దానికంటే ముందు నేను ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు కులగణనలో అగ్రకులాలకు సంబంధించినటువంటి ధనవంతులు, పేదవాళ్ళు పాల్గొన్నారు. కులగణనలో ఉన్నటువంటి అగ్రకులాలు ఉన్నటువంటి పేద సమాజం పాల్గొన్నది. మేము మైక్ టీవీ ద్వారా మేము విజ్ఞప్తి చేసిందంటే తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఎవరు ఏ కులంలో పుడుతుందో తెలియదు. కాబట్టి అగ్రకులాలలో కూడా ప్రగతిశీల భావాలు గల ఉన్నారు, అగ్రకులాల కూడా సమాజ హితం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసి ప్రజల విముక్తి కోసం పోరాడి తమ విలువైన ప్రాణాలను దారపోసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒకే ఘటన కట్టలేము. కానీ కొంతమంది ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కానటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తరతరాలుగా రాజకీయ అనుభవించి వ్యాపారాలలో అనేక రకాలుగా దోసుకున్నటువంటి వాళ్ళు అసలు పాల్గొనలే.
వాళ్ళు వాళ్ళ కుల సంఘాల గ్రూపుల అగ్రకులాల కుల సంఘాల గ్రూపులలో పెట్టింది. ఎవరిదో పెట్టలే, నా వాయిస్ పెట్టలే, లేకపోతే తీన్మార్ మల్లన్నది పెట్టలే, లేకపోతే ఆర్ కృష్ణయ్య గారిది పెట్టలే, ఇంకోటిది పెట్టలే. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కులగణన మీద కేసీఆర్ కులగణన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చేయాలన్నప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి మీరు సర్వేను బహిష్కరించమని మేము చెప్పట్లేదు, కానీ సర్వేకు వచ్చి ఒత్తిడి చేసి సమాచారాన్ని ఇవ్వాల్సిందని ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తిగతమైన సమాచారాన్ని ప్రైవసీ యాక్ట్ కింద ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్లోనే వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది. ఇన్కమ్ ట్యాక్స్ లో భర్త సమాచారాన్ని భార్యకు, భార్య సమాచారాన్ని భర్తకు కూడా ఇవ్వద్దని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. ఆస్తుల వివరాలకు సంబంధించి, బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇంత విస్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు ఎవడినో దారిన పోయే దానయ్యను మన ఇంటికి పంపించి నీకు ఏ బ్యాంకుల ఖాతా ఉంది, నీకు ఏ పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉంది, నీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, లేకపోతే నీకు ఎన్ని గదుల ఇల్లు ఉంది, నువ్వు ఏ గదిలో పడుకుంటావు, ఏ గదిలో ఉంటావు అనే సమాచారాన్ని ఎవడన్నా బుద్ధి ఉండేటోడు అడిగేదేనా? ఈ సమాచారం అంత ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ఏ దొంగకో ఇస్తే ఆ దొంగ మన ఇంటి మీద పడడం. ఇది రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఇది బహిష్కరించండి, దీంట్లో ఎవరు పాల్గొనకూడదు, దీంట్లో సైబర్ నేరగాళ్ళు, దొంగలు రకరకాలు ఉన్నారు. ఇప్పుడు మీరు విన్నారు, ప్రత్యక్షంగా చూశారు. ఇది అగ్రకులాల గ్రూపులలో మొత్తం ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మనం పాల్గొన్నటువంటి అవసరం లేదని చెప్పి చేశారు. ఇది ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం అని అనుకుంటారో ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రకుల పెద్దలందరూ కలిసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎసరు వస్తుంది ఒకటి. ఆ తర్వాత రేపు బీసీలు కనుక గ్రామీణ ప్రాంతాల్లో 70% అని తేలింది, పట్టణ ప్రాంతాల్లో కూడా తేలుతుంది. కాబట్టి బీసీలు కనుక హైయెస్ట్ జనాభా 65% నుంచి 70% కనుక వస్తే రేపు రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఇంత శాతం ఉన్నాము, 60-70% ఉన్న జనాభా మేము పాలితులుగా ఉండాలన్నా, ఈ పిడికెడు శాతం లేనటువంటి 5% లేనటువంటి మీరు తరతరాలుగా పాలకులు ఉండాలన్నా, కాబట్టి సీఎం పీఠం మాదే, ఈ రాజ్యం మాదే అని చెప్పి గుంజుకుంటారనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా ఇటు ఉద్యోగాలు కొల్లగొట్టొచ్చు, ఇటు ముఖ్యమంత్రి పీఠం మీద ఇంకో 75 ఏళ్ళు మనం ఉండొచ్చు అనే కుట్రబుద్ధితోటి చేసినటువంటి పన్నాగంగా అనిపిస్తుంది. ఇలా ఏమైనా డౌట్ ఉంటే ఈ లెక్కలు ఎందుకు తేడాలు వచ్చినాయో చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న భయంకరమైన స్టేట్మెంట్లు చేస్తున్నాడు సొంత పార్టీపై. బీసీ లీడర్గా ఉండొచ్చు, కానీ అట్లాంటి స్టేట్మెంట్లని మీరు స్వాగతిస్తారా? ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ తోటి అది క్రాస్ చేసిన, ముందుగా దానికి సమాధానం చెప్తా. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిరు. అసెంబ్లీలో సమావేశంలో ఒకవేళ 42% రిజర్వేషన్లు మేము అమలు చేయకపోతే 42% టికెట్లు ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు అన్నారు. నేను అంటున్నా 42% టికెట్లు ఇస్తారు అంటే మీరు గతంలో ఎప్పుడన్నా ఇచ్చిరా? కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు ఎవరికైనా టికెట్లు ఇచ్చిరా? మీరు ఇచ్చిన మాటని ఎప్పుడన్నా నిలుపుకున్నారా? ఇప్పుడు అంతెందుకు, గత కాంగ్రెస్ పోని, వృద్ధ కాంగ్రెస్ పోని, మీరు వచ్చినాకనే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మీరు ఇస్తారనే నమ్మకం మాకు లేదు, ఇస్తాననే విశ్వాసం ఇంచు కూడా అసెంబ్లీలో చెప్తుండే, ఇంచు కూడా అసెంబ్లీలో చెప్పేది కాదు, గాంధీ భవన్లో చెప్పిండు, అసెంబ్లీ ఏడ చెప్పినా ఇయ్యరు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే మాకు ఆ నమ్మకం లేదు. ఎందుకు చెప్తున్నా, ఇవాళ గాంధీ భవన్లో 2024 ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పోయేటప్పుడు గాంధీ భవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరుగుతుంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది. వాళ్ళ నిర్ణయం తీసుకురు ఏమని, తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 2 బీసీలకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తున్నామని తీర్మానం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 2024లో 34 మంది బీసీలకు టికెట్లు ఇస్తున్నాం అన్నారు. కానీ మేమందరం నిజంగా కాంగ్రెస్ ఒక స్టెప్ ముందుకు వేసింది, కాంగ్రెస్ను చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాలని మేము స్టేట్మెంట్ ఇచ్చారు తెలియక. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు 20-21 19 20-21 ఇచ్చింది. అవి కూడా ఎందుకు నేను కరెక్ట్ సంఖ్య చెప్తలేదంటే ఇందులో 5-6 టికెట్ ఓల్డ్ సీట్లని ఇచ్చింది, ఓడిపోయే సీట్లు. రేపు రాహుల్ గాంధీ నిలబడ్డా, రేవంత్ రెడ్డి నిలబడ్డా గెలబడి అక్కడ, కానీ ఓడిపోయే సీట్లు ముదిరాజుకు, తర్వాత ఇంకొక బీసీకి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత డోకా చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. బీసీలకు 6 నుంచి 8 టికెట్లు ఇస్తున్నారు.
చివరికి 3 టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 5 టికెట్లు బీసీలకు ఇస్తే, బీఆర్ఎస్ 6 టికెట్లు ఇస్తే అందరికంటే తక్కువ టికెట్లు వీళ్ళే ఇచ్చారు, కాంగ్రెస్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో జరగబోతుంది. అందులో కూడా బీసీకి ఇవ్వాలని చెప్పినాం. అందులో కూడా ఒక విద్యా సంస్థ యజమాని సూట్ కేసుల డబ్బులు చూసి పిచ్చెక్కిపోయి మళ్ళీ రెడ్డికే ఇచ్చారు. అంటే పేరుకేమో బీసీ గణన, సామాజిక న్యాయం, ఎవరి వాటా వాళ్ళకి అని గొప్పగా అసెంబ్లీలో చెప్తున్నాడు. కానీ టికెట్లు ఇచ్చే కాడ ఇప్పటికే 43 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. బీసీలు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మాత్రమే ఉన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీసీకి ఇవ్వాలన్నా మళ్ళీ ఇంకో రెడ్డికి ఇవ్వాలన్నా? అంటే రెడ్డికే ఇచ్చుకుంటా ఊరుకుంటా బీసీ కులగణన ఎందుకు నెత్తిలో కొట్టుకోవడానికా? ఏమిటికి చేస్తున్నారు బీసీ కులగణన? చెప్పండి, ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ బీసీ సంక్షేమం తరపున ఇప్పుడు ఈ కులగణన సర్వేతో మీరు ఎట్లయినా మీరు ఏకీభవించట్లేదు, దీన్ని స్వాగతించట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? రిక్వెస్టా, వార్నింగా, డిమాండా? మేము ఐసీయూలు ఉన్నటువంటి కోమాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీసీలు జీవగంజి వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. ఇది మానుకోండి, మీ నుంచి కాదు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్నే బీసీలు గద్దె దించి ఇది పంపించారు. బీసీలు 60% ఐక్యంగా ఉన్నారు. 136 కులాలు నామినేటెడ్ పోస్టులు అన్యాయం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అన్యాయం చేస్తున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టులు అన్యాయం చేశారు. అడుగడుగున ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే గుడి చైర్మన్ రెడ్డి సామాజిక వర్గమే, బడి చైర్మన్ రెడ్డి సామాజిక వర్గం, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా రెడ్డిలు ఉంటే ఇక సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది? కాబట్టి మేము ఖచ్చితంగా ఇలా ఒక దీని మీద ఈ కాకమ్మ కథలు, కాకి లెక్కలు చెప్పిండు ప్రభుత్వం చెప్తుంది, ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు, బట్టి విక్రమార్క చెప్తున్నారు. కాబట్టి అసెంబ్లీలో కూడా తప్పుడు లెక్కలు సీఎం గారు చెప్పారు. కాబట్టి దీని మీద 2-3 రోజుల్లోనే ఏది వాస్తవం, ఏది నిజం, బీసీలకు ఎట్లా అన్యాయం చేసి కుట్రతోటి బీసీలు అణిసివేయాలని చూసిరో దాని మీద ఒకటి పెద్ద పీపీటీ చేయబోతున్నాం. ఎట్లా అన్యాయం జరిగిందో వివరాలు ప్రజల ముందు ఉంచబోతున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం దిగి రాకపోతే లక్షల మందితోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. ఖచ్చితంగా దీనికి సిద్ధంగా ఉండాలి. మేము ఇప్పటికైనా మైక్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే వ్యక్తిగతంగా నాకు ఎలాంటి పంచాయతీ లేదు, కాంగ్రెస్ పార్టీతో కూడా ఎలాంటి పంచాయతీ లేదు. కానీ బీసీ సమాజం తరఫున మేము ఒక బీసీ జాతీయ అధ్యక్షునిగా మేము నిలదీయవలసిందే, వాళ్ళని డిమాండ్ చేయవలసిందే. కాబట్టి ఇప్పటికైనా సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడుకుంది కాబట్టి దాన్ని సరిదిద్దాలి, పునఃసమీక్ష చేయాలి. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో మీరు చేశారో దాన్ని అట్టగాకుండా ఇలా సమగ్రంగా చేసి ఇలా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనకుండా బీసీలందరినీ ఒకటే దగ్గర చేర్చి బీసీ రిజర్వేషన్లు పెంచడానికి తమిళనాడు తరాలో 9th షెడ్యూల్లో పెట్టి రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఒక కమిషన్ కానీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఏదైనా సంస్థ చేత వాళ్ళ జనాభా ఎంత ఉన్నదెంత, వాళ్ళ పేదరికం ఎంత, వాళ్ళకు అందాల్సినటువంటి ఫలితాలు ఎంతో చేయడానికి ఒక కమిషన్ వేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పునఃసమీక్షించాలి. ఆ తర్వాత బీసీలకు రావాల్సినటువంటి ఇవన్నీ పార్టీ పరంగా ఇచ్చేటువంటి 42% అనేది విత్డ్రా చేసుకోవాలి. 42% అంటే బీసీలను కుదించడమే. మీరు ఇచ్చినా ఇవ్వకుండా 60-70% బీసీలు గెలుస్తారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండి సర్వీస్ చేసే వాళ్ళు కాదు. కాబట్టి నువ్వు ఈ 42% పార్టీ టికెట్లు అనేది బంద్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని బీసీలు ఎప్పటికీ నమ్మరు. ఇది శాశ్వతంగా బీసీ ద్రోవుల పార్టీగా మిగిలిపోతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి భార్గవ్ ది పాడ్కాస్ట్.